ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే మనం ఇప్పుడు తమిళనాడుకు వచ్చామండి. తమిళనాడు అనగానే మనకు కరుణానిధి, జయలలిత గారు, అలాగే ఎంజీఆర్ వీళ్ళే గుర్తొస్తారు కదండి. సినిమాలు, రాజకీయాలు ఈ రెండు ముడిపడి ఉంటాయి. తమిళనాడు అనగానే ఈ రెండు గుర్తుకు వస్తాయి. అయితే మనం ఇప్పుడు తమిళనాడులో ఉన్న శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వచ్చామండి. మామూలుగా మనకు గోల్డెన్ టెంపుల్ అనగానే అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపులే గుర్తొస్తుంది. కానీ మన దక్షిణాదిలో కూడా అంతకు మించిన గోల్డెన్ టెంపుల్ ఇక్కడ ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ 750 కిలోల బంగారంతో నిర్మిస్తే, ఇక్కడ ఈ శ్రీపురంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ 1500 కిలోల బంగారంతో ఇక్కడ గుడి నిర్మించారండి. ఇక్కడ అమ్మవారు స్వర్ణలక్ష్మిగా కొలువై ఉన్నారండి. ఈ దేవాలయాన్ని పద్మం ఆకారంలో కట్టారండి. ఈ పద్మం ఆకారంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ గుడి మొత్తము స్తంభాలతో నుండి శిఖరం వరకు అంతా బంగారంతోనే చేశారండి. ఈ గుడి చుట్టూ ఒక కొలను ఉంటుంది. ఆ కొలను పవిత్ర జలంతో, అంటే అన్ని నదుల నుండి తీసుకొచ్చిన పవిత్ర జలంతో నింపారటండి. ఈ గర్భాలయంలో ఒక నల్లరాతితో చేసిన విగ్రహం ఉంటుందండి. లక్ష్మీదేవి బంగారు నగలతో అలంకరించబడి ఉంటుంది. ఈ స్వర్ణలక్ష్మి మాత్రం 70 కిలోల బంగారంతో చేశారండి. ఈ స్వర్ణలక్ష్మి ఇంకొక చిన్న గుడిలో ఉంటుంది. అయితే మనమే 100 రూపాయల టికెట్ తీసుకుని వెళ్తే, అలా వెళ్ళిన ప్రతి ఒక్కరితో మనమే స్వయంగా అభిషేకం చేయొచ్చండి అమ్మవారికి. అలా అభిషేకం చేసిన ఆ నీటిని మనకు చిన్న ప్యాకెట్లో ఇస్తారండి. చిన్న బాటిల్లో నింపి, ఒక ప్యాకెట్లో ఒక కంకణము, అలాగే కుంకుమ, పసుపు, అలాగే ఈ తీర్థం, మనకు అమ్మవారిని అభిషేకం చేసిన ఆ వాటర్ని చిన్న బాటిల్లో నింపి ఇస్తారనమాట. నిజంగా ఈ స్వర్ణ దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉందండి. మనం గుడిలోకి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి గుడిలో ఫొటోస్ తీసుకోలేకపోయాము. ఇలా బయట తీసుకున్నాం అనమాట. ఇదండి ఈ వీడియో, శ్రీపురంలోని శ్రీ నారాయణీ దేవి ఆలయం విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.